ఈరోజు మన ముందుకు చీమల మంత్రి శ్రీనివాసరావు గారు. ఈయన గురించి పరిచయం చేసే ముందుగా ఒకే ఒక్క విషయాన్ని మాత్రం చెప్పాలి. ప్రపంచమంతా కూడా జైనిజం అని అంటే గనక ఎక్కడుంది అని మనం ఎదురు చూస్తుంటాం. బహుశా మనకు కనిపించేటువంటి జైన్ సాహిత్యాన్ని లోతైనటువంటి పరిశోధన చేసి ఈరోజు జైన్ సాహిత్యం మీద ప్రపంచానికి అందివ్వాలనేటువంటి, ముందు తరాలకి అందించాలనేటువంటి సంకల్పంతో ఉజిపీస్ దేశ అంబాసిడర్గా జైన్ కల్చర్ మీద ఉన్నటువంటి మన చీమలమర్రి శ్రీనివాసరావు గారు ఈరోజు రాజమహేంద్రవరం ఇక్కడ గోదావరి ప్రాంతానికి రావడం జరిగింది. వారిని అసలు ఈ కల్చర్ దాని గురించి కానీ అసలు ఏంటి చెప్తారో మనం ఒక్కసారి వారి మాటల్లోనే మనం విందాం. నమస్కారం. గోదావరి వాస్తవానికి వృద్ధగంగ అంటే గంగ పుట్టక మునుపే భూమి మీద పుట్టినటువంటి మహానది గోదావరి. గంగలో మునిగితే పాపాలు ఎలా పోతాయో, గోదావరిలో మునిగితే పాపాలతో పాటు శరీరంలో ఉన్న రుగ్మతలు కూడా పోతాయి. ఇది నిత్య సత్యమైనటువంటి విషయం. ఇక్కడ రెండు విషయాలు ఇవాళ ప్రస్తావన చేసుకుందామని వచ్చాం. మనకు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. ఆధునీకరణ, అట్లాగే ప్రపంచీకరణ అంటే మోడర్నైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అనేటువంటి ఒక రెండు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఆవరించున్నాయి. రాహుకేతువుల్లాగా. ఇక్కడ రాహుకేతువులని ఎందుకు చెప్పానంటే రాహుకేతువు కాలానికి అధిపతులు, వాటిల్లాగా ఈ రెండు ఉన్నాయి. ఆధునీకరణ, ప్రపంచీకరణ అనేటువంటివి. అంటే వాటి ఆధిపత్యంలో ఇప్పుడు మనం అందరం నడుస్తున్నాం. దీనివల్ల వచ్చిన లాభం ఏంటి, నష్టం ఏంటి? ప్రతివాడు జీవితాన్ని అనుభవించే స్థాయికి ఎదుగుతున్నాడు, ఇది లాభం. కానీ నష్టం ఏంటి? వేల సంవత్సరాల నుంచి మనకు ఏర్పడినటువంటి సంస్కృతి, సంప్రదాయాల్ని, ఆచారాలని, వ్యవహారాలని అన్నిటినీ కూడా మనకు తెలియకుండా మనం పోగొట్టుకుంటున్నాము. దీనికి మార్పు ఏంటి? ఎక్కడి నుంచి మార్పు చేసుకోవాలా? ప్రపంచవ్యాప్తంగా యునెస్కో దగ్గర నుంచి, యుఎన్ఓ దగ్గర నుంచి అందరూ ఏం చెప్తున్నారు? మాతృభాష అనేటువంటిది బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే దానికి సంబంధించిన సమగ్ర సమాచారం వాళ్ళ మెదడులో నిక్షిప్తమవుతుంది. అందుకని పిల్లలు 10వ తరగతికి వచ్చేంత వరకు మాతృభాషలో విద్యాభ్యాసం చేస్తే ప్రపంచంలోనే అత్యంత మేధావులయ్యే అవకాశం ఉందని చెప్పిన ప్రపంచం ఘోషిస్తూ ఉంటే మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఇంగ్లీషు వెనక వెళ్ళిపోతున్నాం. ఇంగ్లీషు భాష వద్దని ఎవరూ చెప్పరు. 56 అక్షరాలున్న తెలుగు భాష నేర్చుకోగలిగిన వాళ్ళం 24 అక్షరాలు ఉన్నటువంటి ఇంగ్లీషు భాషను అవపాసపట్టడం కష్టమా? కానే కాదు. కారణం, సంస్కృతంలో 54 అక్షరాలు ఉంటే తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. అంటే ప్రపంచ భాషల్లో ఏ భాషకు సంబంధించిన ఏ పదాన్నైనా తెలుగువాడిగా పుట్టినవాడు స్వచ్ఛంగా ఆ భాషలో వాళ్ళలాగా ఉచ్చారణ చేయగలుగుతాడు. దీనికి మనకు మన తరంలో ఉన్నటువంటి విశేషమైన వ్యక్తిని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని చెప్పుకోవచ్చు. ఎందుకు? ఆయన హిందీ పాడాడు, మలయాళం పాడాడు, అన్ని భాషల్లో పాడాడు, అందరినీ మెప్పించగలిగాడు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ మాతృభాషలో వాడే అని అనుకునే స్థాయిని మెప్పించగలిగాడు. ఇక్కడ విషయానికి వద్దాం. అసలు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా రాజమహేంద్రవరాన్ని ప్రభుత్వ పరంగా ఎందుకు గుర్తింపు చెయ్యాలి? కర్ణాటక గవర్నమెంట్లో, కర్ణాటక ప్రభుత్వంలో ఒక కల్చరల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక కల్చరల్ మినిస్టర్ ఉంటాడు. కానీ మన దగ్గర అవేమీ లేవు. ఒక కల్చరల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఒక నాన్ ఐఏఎస్ క్యాడర్లో ఉన్న ఒక డైరెక్టర్ ఉంటాడు. ఆయన ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. ఇక్కడ సంస్కృతి, సంప్రదాయము, భాష, లలిత కళలు ఇవన్నీ సమగ్రమైనటువంటి ఒక చిన్న బంగాళాఖాతం లాంటివి. వీటిల్ని ఈదాలా జనానికి అవగాహన చెయ్యాలి అంటే దానికంటూ ఒక ప్రత్యేక రాజధాని అవసరం ఉన్నది. అదే రాజమహేంద్రవరం. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అంటే ఏదంటే జనం చెప్తారు రాజమహేంద్రవరం అని, కానీ ప్రభుత్వాలు చెప్పట్లా. ప్రభుత్వం గనక అధికారికంగా ప్రకటిస్తే ఈ ప్రాంతం వాళ్ళకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా, బయట ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా మసకబారుతున్న, మాసిపోతున్నటువంటి మన సంస్కృతి, సంప్రదాయాలు, భాష, లలిత కళలు అన్నిటిని అందించేటువంటి ఒక అవకాశం ఏర్పడుతుంది. వ్యాపారం ఒక్కటే కాదు జీవితం, రాజకీయం ఒక్కటే కాదు జీవితం. ఇది జీవితం ఆనందంగా అనుభవించాలంటే మనతో పాటి మన సాంస్కృతిక సంపద కూడా మనతో పాటి
ప్రయాణం చేయాలి. ఆ పడవలో మనం ఉంటే మాత్రమే జీవితాన్ని పూర్తిగా అనుభవించగలుగుతాం. ఈ ఆధునీకరణ, ప్రపంచీకరణ వల్ల ఏం జరిగింది? మనిషి అవసరాలు పెరిగాయి. అవసరాలు పెరిగాయి అనగానే సంపాదన కోసం ప్రయత్నం చేస్తున్నాడు. సంపాదన అనగానే భారతదేశంలో సంపాదన తక్కువ, పడాల్సిన కష్టం ఎక్కువ. దానివల్ల 10 నిమిషాల కాల వ్యవధి కూడా మనిషికి లేకుండా పోయింది. గుడికి పోవాలంటే అదే ప్యాంటు, అదే చొక్కా వేసుకుంటూ బుర్రను పరిగెత్తుతున్నాం. కారణం, వాడు గుడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి పంచకట్టు అంతా తీసి ప్యాంట్ షర్ట్ వేసుకుపోవాలంటే గంట టైం పడుతుంది. వాడు ఏం ఆలోచిస్తాడు, ఈ గంట నాకు మిగిలితే ఇంకో గంట పని చేస్తే నాకు ఇంకో 1000 రూపాయలు డబ్బులు వస్తాయి కదా. అంటే డబ్బు వెనక మనం పడుతున్నాం. వాస్తవంలో అది కాదు. సరస్వతే లక్ష్మి. ఒకరి చేతిలో 100 రూపాయల నోటు పెట్టి ఇదేంది డాడీ అంటే వాడు 100 రూపాయలు అంటాడు. ఎట్ట చెప్పగలుగుతున్నాడు? వాడి తలలో సరస్వతి ఇచ్చినటువంటి జ్ఞానం ఉంది, ఇది 100 రూపాయలని అప్పుడే చెప్పగలుగుతున్నాడు. సరస్వతి లేనిది లక్ష్మి గుర్తింపబడదు. అందుకని మొట్టమొదటిది, అన్నిటికంటే ప్రధానమైనది మాతృభాష నేర్చుకునే ప్రయత్నం పిల్లలకు అందరం నేర్పించాలి.